అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో బాలయ్య యాడ్స్ కార్పొరేట్ బ్రాండ్స్ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఆ మధ్యన బాలకృష్ణ ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ సేల్స్ బాగానే పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో బాలకృష్ణకి వరుసగా యాడ్లో నటించే డీల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మరో యాడ్కి బాలయ్య సైన్ చేశారు. పటాన్ చెరువులో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి సంబంధించిన యాడ్ ఇది. దీనికోసం బాలయ్య ఆల్రెడీ ఫోటోషూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి కూడా హాజరు కానున్నారట. దీనికోసం బాలయ్యకి అందుతున్న రెమ్యునరేషన్ దాదాపు 3 కోట్లు. ఇది కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సూపర్ హిట్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలై భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన తమిళం, కన్నడ, మలయాళంలో యానిమల్ కు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రేక్షకులు మాత్రం తెగ చూస్తూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి రాజకీయ నాయకుడు, లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, సినిమాల వల్ల మనుషులు మారిపోరు, చెడిపోరు, కానీ వారి ఆలోచన విధానంపై మాత్రం ప్రభావితం చూపుతాయి. సినిమా మేకర్స్ కు కూడా సమాజం పట్ల బాధ్యత ఉండాలి. మంచి ఆలోచనలు కలిగేలా చేయకపోయినా పర్వాలేదు, చెడు ఆలోచనలు కలిగేలా సినిమాలు తెరకెక్కించకుండా ఉంటే బాగుంటుంది అని పేర్కొన్నారు. అవతార్ ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచం ఇది. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో అందరినీ కట్టిపడేశాడు దర్శకుడు. ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్తో మంచి ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ ఫ్రాంచైజీలో రానున్న 3వ భాగాన్ని 2025లో విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు జేమ్స్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సినిమా గురించి తెలిపారు. మంచి కథనంతో భారీ విజువల్స్తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 2025 డిసెంబర్ 19న 3వ భాగం మీ ముందుకు రానుంది. కనువిందు చేసే టీజర్ను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ చేసే పలువురు నెటిజన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెట్టడం మానేసి మీ ఇంటి విషయాలు మీరు చూసుకోండి అంటూ హితవు పలికారు. దీపికా రణవీర్తో నేను ఇప్పటి వరకు ఎన్నో ఇంటర్వ్యూలు చేశా, కానీ ఇటీవల కాఫీ విత్ కరణ్లో వాళ్ళను చేసిన ఇంటర్వ్యూ ఎప్పటికీ ది బెస్ట్. పలు విషయాలపై మేము మా అభిప్రాయాలు, భావాలు పంచుకున్నాం. ఆ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడారు. రిలేషన్షిప్స్ గురించి నిజాయితీగా చెప్పారు. కాకపోతే అది టెలికాస్ట్ అయ్యాక పలువురు నెటిజన్స్ పిచ్చి పిచ్చిగా కామెంట్ చేశారు. అవి చూసి నాకెంతో కోపం వచ్చింది. ఆయా పోస్టులు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం గురించి మీకేం తెలుసు? నీ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు నువ్వు చూసుకో అని చెప్పాలనిపించింది అని కాఫీ విత్ కరణ్ రీసెంట్ ఎపిసోడ్లో కరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ను కలిగి ఉంది. అయితే త్వరలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం జీ తెలుగులో ప్రసారం కానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంకి రథన్, గోపీ సుందర్లు సంగీతం అందించారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాలి. తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ శివ, హీరో సూర్య కాంబినేషన్లో కంగువా అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆ మధ్య సూర్య బర్త్డే కానుకగా రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఆ టీజర్లో సూర్య వరల్డ్ వారియర్గా కనిపించి థ్రిల్ చేశారు. బాలీవుడ్ భామ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ భారీ పీరియాడికల్ మూవీలో విలన్గా ఎవరు కనిపించబోతున్నారని ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ విషయాన్ని బాలీవుడ్ యాక్టర్ లీక్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన రణబీర్ యానిమల్ మూవీలో విలన్గా నటించిన బాబీ డియోల్ కంగువాలో ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారట. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో
సన్నీ దేవోల్ కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో సందడి చేయగా తాజాగా మరోసారి ఈ ప్రాజెక్టు ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించనున్నారట. దీనికోసం శ్రీలంకలో భారీ సెట్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటి మలైకా అరోడాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకాతో అర్జున్ డేటింగ్ చేయడంపై ఇప్పటికే పలుసార్లు విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా వీటిపై ఆయన స్పందించారు. అలాగే ఆమెతో పెళ్లి గురించి కూడా అర్జున్ మాట్లాడారు. కాఫీ విత్ కరణ్ సీజన్ 8 తాజా ఎపిసోడ్కు ఆదిత్య కపూర్తో కలిసి అర్జున్ కపూర్ హాజరై సందడి చేశారు. మలైకాతో డేటింగ్పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో విమర్శలు ఎదుర్కొని వారు ఎవరూ ఉండరు. ట్రోలింగ్ను మనం ఎలా తీసుకుంటామనేది ముఖ్యం. ఇలా తప్పుడు కామెంట్లు చేసేవారిని నేను పట్టించుకోను. ఏదో ఒకటి రాసి మన దృష్టిని ఆకర్షించాలని వారంతా ప్రయత్నిస్తూ ఉంటారు. మొదట ఇలాంటివి చూస్తే బాధేసేది, కానీ వీటిని పట్టించుకోవడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమమని అర్థం చేసుకున్నా. లైకుల కోసం అలా రాసిన వాళ్ళే మనం కనిపించినప్పుడు సెల్ఫీల కోసం ఎగబడతారు అని చెప్పారు. బాలీవుడ్లో బాద్షాగా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్కి ఇంట్లో ఆయన భార్య గౌరీ ఖాన్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారట. అయితే ఆమె అతనికి ఎలాంటి రూల్ పెట్టారో తెలుసా? గౌరీ షారూఖ్ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే, గౌరీ ఖాన్ మాట్లాడుతూ షారూఖ్ ఖాన్ బయట ఏదైనా తినాలన్నా లేదా ఏదైనా రెస్టారెంట్కు వెళ్ళాలని, అది నేను డిజైన్ చేసిన రెస్టారెంట్కి మాత్రమే వెళ్ళాలి అని రూల్ పెట్టారట గౌరీ ఖాన్. షారూఖ్ ఖాన్ సతీమణి ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ అన్న విషయం తెలిసిందే. ఆమె ముంబైలో చాలా పెద్ద ప్రాజెక్టులు పనిచేశారు. అంతేకాదు కొన్ని వందల రెస్టారెంట్లకు ఇంటీరియర్ డిజైన్ చేశారు గౌరీ ఖాన్. తాజాగా ముంబైలోని బాంద్రా శివార్లో ఒక మెక్సికన్ రెస్టారెంట్ని డిజైన్ చేశారు గౌరీ ఖాన్. MBBS ఇష్టంతోనే చదివాను, యాక్టర్ని కూడా ఇష్టంతోనే అయ్యానని చెప్పింది హీరోయిన్ సాయి పల్లవి. డ్యాన్స్ కూడా ఇష్టంతోనే నేర్చుకున్నాను. ఇష్టం లేకుండా నా జీవితంలో ఏదీ జరగలేదు. ఇక ఈ క్రేజ్ అంటారా, అది గాడ్ గిఫ్ట్. ప్రేమం వచ్చేదాకా నటించగలనని నాకే తెలీదు. ఇంట్లో వాళ్ళు కూడా షాక్. జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని అని డాడీ చెప్పారు. కాకపోతే ఎక్కడున్నా ఎలా ఉన్నా గౌరవంగా ఉండాలి, గౌరవంగానే బ్రతకాలి, గౌరవంగానే వెళ్ళిపోవాలి. ప్రేమంకి సైన్ చేస్తున్నప్పుడు నాన్న నాకు చెప్పిన నీతి. ఆ మాటలు జీవితంలో మర్చిపోలేను అంటూ అందంగా నవ్వుతూ చెప్పుకొచ్చింది. హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా, దర్శకుడిగా బిజీగా ఉంటున్నారు విజయ్ యాంటోనీ. నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన భార్య ఫాతిమా యాంటోనీ కూడా తన భర్తకు చేదోడుగా ఉంటూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల వీరింట తీవ్ర విషాదం నెలకొంది. వీరి పెద్ద కుమార్తె మీరా యాంటోనీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన నుంచి విజయ్, ఫాతిమా దంపతులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. తాజాగా ఫాతిమా స్పందిస్తూ ఇకపై తాను దేవుడిని నమ్మనని చెప్పారు. ఈ క్షణం నుంచి తాను దేవుణ్ణి నమ్మనని, తనకు అవసరమైన సమయంలో దేవుడు తనతో నిలబడలేదని అన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే అంతా గందరగోళంగా ఉంటుందని, గుండె నొప్పి తప్ప మరేమీ ఉండదని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ హీరో అడవిశేష్ థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు అని చెప్పాలి. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు అడవిశేష్. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా షెనియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అడవిశేష్ కొత్త అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్ను డిసెంబర్ 18న అనౌన్స్ చేయనున్నట్లు తెలిపాడు. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ను పంచుకున్నాడు. ఈ పోస్టర్లో శేష్ ఎక్స్ శృతి అని ఉంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించనుండగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్ భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా ఇందులో జాంబిరెడ్డి కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్తో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు తెగ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైలర్ను డిసెంబర్ 19న లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లోని ఏషియన్ మహేష్ బాబు మాల్లో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేజీఎఫ్, కాంతారా చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రస్తుతం సలార్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి హీరోగా హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం బఘీరా. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కథ అందిస్తూ ఉండగా డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటాయి. ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ను శ్రీమురళి పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 17న ఉదయం 9:45 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాలీవుడ్లో ప్రస్తుతం యానిమల్ సినిమా హవా నడుస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా 13 రోజులకు 772 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్, బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్లో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చర్ట్ బస్టర్గా నిలిచాయి. అయితే ఈ సాంగ్స్ పాపులర్ అవ్వడంతో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలను చిత్ర బృందం ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి అబ్రార్ ఎంట్రీ సాంగ్ విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా రన్ విజయ్ సింగ్ ఎంట్రీ సాంగ్ విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. గత 2 సీజన్లు నిర్విరామంగా జరిగిన ఈ షో ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్గా ముందుకొచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్గా యానిమల్ మూవీ టీంతో బాలయ్య ఓ ఎపిసోడ్ చేయగా అది రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. అయితే ఈ ఎపిసోడ్ ప్రస్తుతం సందడి చేస్తూ ఉండగా తాజాగా మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్తో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్కు ఎవరు గెస్టులుగా రానున్నారన్న విషయాన్ని తాజాగా ఓ స్పెషల్ వీడియోతో రివీల్ చేశారు. ఈ షోకు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సుహాసిని, శ్రీలతో పాటు టాలీవుడ్ సీనియర్ దర్శకుడు జయంత్ సి, పరాంజీ, హరీష్ శంకర్ ఈ షోలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరితో కలిసి బాలయ్య చేసిన ఫన్ చిట్చాట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 22న స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ రాజశేఖర్, చాందిని సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కరెన్సీ నగర్. ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆంథాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న థియేటర్స్లో విడుదల కాబోతుంది. డబ్బు చుట్టూ తిరిగే కథగా కరెన్సీ నగర్ సినిమా నేపథ్యం ఉంటుంది. డబ్బుకు మనిషికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. టాలీవుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డబుల్ స్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్ట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది. రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని గన్స్ మధ్య స్టైలిష్గా ఉన్న డబుల్ స్మార్ట్ లుక్ను విడుదల చేయగా ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. తాజాగా రామ్ 6 ప్యాక్ లుక్తో చాయ్ గ్లాస్ పట్టుకున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. సెట్స్లో గుబురుగడ్డంతో ఉన్న హాఫ్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.